ఇప్పుడు సోషల్ మీడియాను కట్టడి చేయాలని జెప్పేసి గూడా మంత్రుల కమిటీలో భాగంగా ఏంటంటే, ఐదుగురిని నియమించారు. అనిత గాని, నాదెండ్ల గాని, సత్యకుమార్ గాని, పార్థసారథి గాని. అంటే ఫేక్ ప్రచారం అదే విధంగా ఇష్టమొచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారని జెప్పేసి గూడా మాట్లాడుతున్నారు. ఏ ఏ అంటే ఈ కమిటీని ఎట్లా జూస్తారు సార్? ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు, మాట్లాడుతారంటే ఎవరు? మీ ఛానెల్స్ మాట్లాడట్లేదా? మీ కూటమి ప్రభుత్వానికి బడ్జెట్ చేసే ఛానెల్స్ దాంట్లో వచ్చి మాట్లాడేవాడు. ఒక్కొక్కడు ఎంత హీనంగా, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఎంత ఇబ్బందికరమైన భాషలు మాట్లాడుతున్నారు. యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. ఏదో మీరేదో సుత్తపుచ్చులాగా మీ మీ చే క మీ గ్యాంగు ఈ కూటమి గ్యాంగు మీ నోరేమన్నా పవిత్రమైనదా? మీరు మాట్లాడటం మీరు కల్చర్‌గా మాట్లాడితే ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడే హక్కు మీకుంటది. మీరు ఎంత అన్‌కల్చర్డ్‌గా మాట్లాడాలో అంత అన్‌కల్చర్డ్ అంటే మీరు అన్‌కల్చర్డ్‌గాను అసహ్యంగా, జిగుత్సాకరంగా మీరు మాట్లాడితే మీ అనిత మాట్లాడిందేంటి? మీ అనిత మాట్లాడి మరి అనితని అరెస్ట్ చేయండి. అనిత విజయమ్మ అని పిలుస్తారు. మరి విజయమ్మకి అమ్మ అని పిలుస్తున్నారు. అమ్మకి మీ నాన్నకి సంబంధాలేంటి అని అడగద్దా మనం అందు మరి. ఏం లోపల ఏంటి బొక్కలో పెట్టండి మరి ఇలాంటి భాష మాట్లాడినందుకు. మీరేదో పవిత్రులుగా మాట్లాడినట్టు మీరెంత వా వాళ్ళెంత వాళ్ళు మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడారు. ఒకళ్ళని ఒక దోషికి మరొక దోషిని ఎత్తి చూపే అధికారం ఉండదు. మీరు సుత్తపూసలై మీరు చాలా పవిత్రంగా, చాలా గౌరవంగా మాట్లాడే వ్యక్తులైతే మీరు ఇంకోళ్ళకి పోలీసోడిని నా కొడకా అన్న అయ్యన్న పాత్రుడు. బూతుడు మాట్లాడి "ఏరా నా కొడకా" పోలీసోడు డ్రెస్‌లో ఉన్న యూనిఫార్మ్‌లో ఉన్న అతన్ని. ఆ! అతను ఇయన్నీ ఏంటి? ఇయన్నీ చాలా సుత్తపూస మాటలా? పోలీస్ ఆఫీసర్‌ని నా కొడకా అని అంటారా? డ్రెస్‌లో ఉండగా, యూనిఫార్మ్‌లో ఉండగా, ఆన్ డ్యూటీలో ఉండగా. సాగుతోంది మీకు అధికారంలో ఉన్నారు. సాగుతోంది. మీరు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్దని మీ మీడియా పెట్టుకొని మీరేమో దౌర్భాగ్యంగా, దుర్మార్గంగా ఏం మాట్లాడాలని మాట్లాడేస్తారు. ఏ నోటికి ఏమొచ్చినా మాట్లాడేస్తారు. దొబ్బి తినడానికి వచ్చిన బూతు మాట మాట్లాడినా మీకు సమ్మగా ఉంటది. ఆ! బూతులు పబ్లిక్ మీటింగ్‌లో, పబ్లిక్ మైక్‌లో ఆ! ఇక సమ్మగా ఉంటది. ఇంకొకళ్ళు మాట్లాడేటప్పటికి ఏదో ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కోర్టులు ఒకవేళ వాళ్ళ మీద కేస్ పెట్టినా గూడా 41 ఏ నోటీసులు ఇవ్వండి అన్నట్టు గూడా కోర్టులు చెప్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టిందనుకోవచ్చు. సోషల్ మీడియా లాంటి వ్యవస్థలు కంట్రోల్ చేయడానికే ఐదుగురు మంత్రులు కమిటీలు అన్నారు. మరి ఒకవేళ ఇవి కంట్రోల్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఏం చెప్తారు సార్? ఏం చేస్తారమ్మా వాళ్ళు కంట్రోల్ అవ్వాలి ఫస్టు. పోనీ మీరు చెయ్యి ఎదుటోళ్ళని చూపించారు. 4 వేలు మిమ్మల్ని చూపిస్తున్నాయి. అది అది తెలుసుకోవాలి ఈ కమిటీ. మనం మన వాళ్ళని ముందు కంట్రోల్ చేసి, మన నోరు జాగ్రత్తగా ఉండాలి. మన పవన్ కళ్యాణ్ నోరు కంట్రోల్ అవ్వాలి. మనం లోకేష్ నోరు కంట్రోల్ అవ్వాలి. మన నోరుని మనం ముందు కంట్రోల్ చేసుకొని, ఆ తర్వాత అలా కంట్రోల్ తప్పి మాట్లాడేవాళ్ళు ఎవరినైనా సరే యాక్షన్ తీసుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామేమో అది పెద్ద ఆహ్, పవి మీరు మాట్లాడే తప్పుడు మాటలన్నీనేమో పవిత్రమైన మాటలు, ఎదుటోళ్ళు మాట్లాడేది మాత్రం తప్పులంటే ప్రజల ముందు ఆవాసు పాలవుతారు. చేయండి. తప్పులేదు. కంట్రోల్ చేయాలి. మీరు ముందు మీరెంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారు? మీరు గుండె మీద చేయేసుకోండి. మీరు సుద్దపూసలుగా గౌరవంగా మాట్లాడుతున్నారా మీరు? పొద్దున్నే లెగిస్తే సాయంకాలం దాకా జగను, 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 జగన్ జపం తప్పితే, జగన్ పేరు చెప్పి, జగన్ వైపు చూపిస్తూ మీ బాధ్యతలను తప్పించుకొని డ్రామాలాడటం తప్పితే మీరెక్కడయ్యా? ఎక్కడ ప్రభుత్వ పాలన ఎక్కడ చేస్తున్నారయ్యా? జగన్ అయిపోయి సంవత్సరన్నర, 2 సంవత్సరాలు అవుతుంది. అతను అధికారంలో లేడు. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు తప్పుడు పనులకు కూడా ఆనాడు జగన్ అంటారేంటి? సంవత్సరానికి ఏమైంది? 'హూ కిల్డ్ బాబా' ఏమైంది? 2 ఏళ్లు అవుతుంది. ఏమైందని? నేను చేయలేను చేయొచ్చు కదా! మీ చేతిలోనే ఉంది కదా! మరి 42 అబద్దాలు ఆడాడు పవన్ కళ్యాణ్. 24,00,000 టన్నుల 24,000 టన్నుల గంజాయి దొరికింది అని పచ్చి అబద్ధం ఆడేసాడు. మరి అది గంజాయి కాదు డ్రై ఐస్ అని సీబీఐ తేల్చింది. మీ అధికారం వచ్చినాక సీబీఐ తేల్చి చెప్పింది. మరి అరెస్ట్ చేయండి. ఇలాంటి పచ్చి మాటలు మాట్లాడి, పచ్చి అబద్దాలు మాట్లాడి ప్రజలను భ్రమలోకి తీసుకెళ్ళి అసలు కాకినాడ ఆంధ్ర రాష్ట్రం అంతా గంజాయిమయమైపోయిందని ప్రజలు మర్యాదను తీసేసిన అరెస్ట్ చేయండి. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు. నాకెవడో ఆఫీసర్ చెప్పాడు. అందుకే ఇప్పుడు ఆఫీసర్ ఎవడు? అది అబద్ధం తేలిపోయింది కదా! ఆఫీసర్ ఎవడు చెప్పిన ఆఫీసర్ పేరు బయట పెట్టు. ఆఫీసర్ ఎవడో? వాడంత చూద్దాం. ఏంటి వాడు అబద్ధాలు ఎందుకు ప్రమోట్ చేశాడు? వాడెందుకు అబద్ధాలు చెప్పాడు? నువ్వెందుకు నమ్మావు దాన్ని? చెప్పు. చెయ్యి ఆటిల మీద యాక్షన్ తీసుకోండి ఫస్టు. ఊరికే గాలి మాటలు మీరేమో చెత్త, వాగుడు, అబద్ధాలు, డ్రామాలు, ఇష్టం వచ్చిన భాష, నోటి